హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఈ వీడియో నేను ఉగాది రోజు తీసుకున్న వీడియో అన్నమాట. నేను ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన అంజలి రమావత్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ అయితే 5ంటికే లేచాను. కాకపోతే లేచి నీళ్లు పట్టేసరికి 6 అయింది. ముందు ఇంటింటికి ట్యాప్లు ఉండేవన్నమాట. 2 సంవత్సరాల క్రితం ఇంటింటికి మినరల్ వాటర్ సప్లై చేస్తామంటూ కూడా ఉన్న ట్యాపుల్ని కూడా పీకేశారు. ఇంకా అప్పటి నుంచి నేనైతే పైప్ పరుచుకొని పట్టుకుంటున్నాను. ఒక 2 ఇల్లుల తర్వాత బోర్ ఉందన్నమాట. అక్కడ దాకా నేను ఒక పైప్ పరుచుకొని మార్నింగ్ పట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ లేచి పట్టకపోతే గనక అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంతులు చెప్పుకుంటారు. అసలే పండగ రోజు కదా, ఎక్కువ పని ఉంటది. మెయిన్ గా వాటర్ లేకుండా ఏ పని అవ్వదు. ఇంక అందుకనేసి వాటర్ పట్టాలని 5ంటికే లేచేశాను. ఇంటి ముందు రోజు ఉదయం సాయంత్రం ఊడుస్తానే ఉంటాను. అయినా కూడా దుమ్ము ఎక్కువగా వస్తానే ఉంటదన్నమాట. పైగా సరిగా చీపురు లేదు. పుల్లల చీపురేమో చిన్నదైపోయింది. వంగి వంగి ఊడ్చేసరికి నడుములు నొప్పి వచ్చేస్తున్నాయి. ఇంటి చుట్టుపక్కల కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. ఒక రోజు కుదిరితే గనక కొబ్బరి మట్టల్ని కట్ చేసి పుల్లల చీపురు అయితే తయారు చేసుకోవాలి. చిన్న చీపురుతో 6ంటికి ఊడవడం స్టార్ట్ చేస్తే 6:30 దాకా ఊడుస్తానే ఉన్నాను. ఇక పండగ రోజు అయితే ఇంటి ముందు కళ్ళాపు చల్లుదామని గేదెల దగ్గరికి వెళ్ళి పేడైతే తీసుకొచ్చాను అనమాట. మాకైతే గేదెలు లేవు. మా బాబాయ్ వాళ్ళది పక్కనే ఇల్లు అనమాట. అక్కడ నుంచి తెచ్చుకుంటాను. సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము గేదెలు కొనాలి అని. దాచుకున్న డబ్బులు ఏదో ఒక అవసరానికి అయిపోతున్నాయి. పోయిన సంవత్సరం అనుకుంటేనేమో మామూలుగా చేలో బోరు వేయించుకున్నాము. ఆ డబ్బులు ఆ తర్వాత మధ్యలో ఒకసారి అనుకుంటేనేమో ఆ డబ్బులతో మా ఆయన అర్జెంట్ గా బైక్ కొనేశారు. ఆ బైక్ ఏమో బాగా పాడైపోయింది అనమాట. ఇంకా అలా గేదెల కోసం అని దాచుకున్న డబ్బులు ఏదో ఒక నీడ్ అయితే వచ్చేస్తుంది. ఈ సంవత్సరం అయినా కొంటామో లేదో చూడాలి. మరి ఏది జరిగినా మన మంచికే అంటారు కదా, చూడాలి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో. ఇంట్లో గేదెలు ఉంటే ఏదో ఒక ఆదాయం అనమాట. ఇప్పుడు అసలే పాల రేటు కూడా బాగా పెరిగిపోయింది కదా. లీటర్ 80 రూపాయలు. అంత 80 రూపాయలు మేము కట్టలేక పావు లీటర్ మాత్రమే పోయించుకుంటున్నాం. అవి చాలకా ఉంటున్నాయి. పైగా పిల్లలు ఎదుగుతున్నారు కదా, వాళ్ళకి తాపియాలన్న కూడా పాలు సరిపోవట్లేదు. ఆ గేదెలు కొందాంలే, పిల్లలు కూడా తాపియొచ్చు, అలాగే కొంచెం ఆదాయం కూడా ఉంటుంది. చేలో మళ్ళీ ఎరువు కూడా పనికొస్తదని అనుకున్నాం. కానీ అలా జరిగిపోతుంది అనమాట. ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా కొనాల్సింది. ఎండకు కదా అని కళ్ళాపు అయితే చల్లను, కానీ మబ్బులు మాత్రం బాగా కమ్మేసి ఉన్నాయి. ఏ క్షణమైన వర్షం పడవచ్చు అన్నట్టుగా ఉంది. పడితే పడిందిలే అని మామూలుగా పండుగ రోజు కూడా చల్లకపోతే బాగోదు కదా అనేసి కళ్ళాపు అయితే పలచగా చల్లేసాను. 2 రోజుల నుంచి క్లైమేట్ చల్లగానే ఉంది, కానీ వర్షం మాత్రం పడట్లేదు. ఆ ధీమాతోనే చల్లేసాను. కానీ ఈవినింగ్ మాత్రం ఒక మోస్తరుగా వర్షం పడింది అనమాట. నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు వేయడం రాదనమాట. చిన్న చిన్న ముగ్గులు సింపుల్ గా వేయడం అంటేనే ఇష్టం. అలా నాకు వచ్చిన ముగ్గుల్లో ఒక చిన్న డిజైన్ అయితే వేసాను. అది మామూలుగా చేతి మీద కోన్ డిజైన్ వేస్తారు కదా, ఆ డిజైన్ ఒక చిన్న ఫ్లవర్ లాగా వేసేసాను అనమాట. ఇంటి ముందు కళ్ళాపు చల్లేస్తే క్లైమేట్ ఎంత పీస్ఫుల్ గా ఉందో చూసారు కదా. అంతా పాజిటివ్ వైబ్స్ అనమాట. పల్లెటూరులో అయితే ఇంటి ముందు కళ్ళాపు చల్లేస్తే అలా ఉంటుంది. అంట్లన్నీ బయట పెట్టేసిన తర్వాత గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసాను. అంట్లయితే చాలానే ఉన్నాయి. నేను అంట్లు బయట పెట్టిన సౌండ్ వినిపిస్తే చాలా కోళ్ళు ఎక్కడున్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. డైలీ రాత్రి మిగిలిన అన్నం ఏమైనా ఉంటే కనుక వాటికి వేస్తా ఉంటారు కదా, ఆ అలవాటుతో వచ్చేస్తాయి. ఈ రోజు అయితే పండగ కదా, పిల్లలు లేచేసరికి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పిల్లల్ని మంచిగా రెడీ చేద్దాం అనుకుని పండుగ రోజే మా పిల్లలు ఎర్లీగా లేచేసారు. అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏమి ఉండదన్నమాట. అన్నమే వండేసే రోజుకి మాత్రం దోశలు చేద్దామని నిన్నే దోశ పిండి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అంట్లు తోమే ముందు బట్టలు నానబెట్టేస్తే ఇంకా అంట్లు తోమేసిన తర్వాత బట్టలు నానతాయి కాబట్టి ఈజీగా ఉతికేయచ్చు అనేసి బట్టలు కూడా నానబెట్టేసాను అనమాట. అయితే కెటకడం మర్చిపోయాను. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఉగాది పచ్చడి చేసుకున్నారా? నేనైతే ఉగాది పచ్చడి లాంటివి ఏమీ చేయలేదు, ఎప్పుడూ చేయలేదు అనమాట. పాపం మా అమ్మాయి అయితే ఉగాది రోజు బొబ్బట్లు చేయమని అడిగింది. బొబ్బట్లోని చెప్పడం తనకు తెలియక ఎలా అడిగిందని, చపాతీలో పప్పు వేసి చేస్తారు కదా, అది చేయమని అడిగింది అనమాట. ముందు రోజు అడుగుంటే కనుక అందరూ కావాల్సిన అన్ని తీసుకొచ్చుకునేదాన్ని, అంటే మా ఆయన చేత తెప్పించుకునేదాన్ని. కానీ పండుగ రోజే అడిగింది మార్నింగ్. అందులో కావాల్సిన బెల్లం నెయ్యి అయితే ఉంది, కానీ మెయిన్ గా పచ్చిపప్పు గోధుమ పిండి కావాలి. అవైతే ఇంట్లో లేవన్నమాట. మెయిన్ గా ఉగాది అంటేనే బొబ్బట్లు, అలాగే మన ఉగాది పచ్చడే కదా. పాపం మా అమ్మాయిని డిసప్పాయింట్ చేసేసాను అబ్బా పండుగ రోజు. లేక అడిగింది. ఎప్పుడైనా మామూలుగా బేకరీ నుంచి తీసుకొస్తే మాత్రం ప్యాకెట్ మొత్తం తనే ఒక్కతే తినేసి అంత ఇష్టం అనమాట. ఈసారి ఎప్పుడైనా చేసి పెట్టాలి. ఇంట్లో మాకు గోధుమ పిండి ఉండదు అనమాట. ఎక్కువగా మేము రొట్టెలే వాడుతున్నాం కాబట్టి గోధుమ పిండితో చపాతీలు తినడం చాలా తక్కువ. ఎప్పుడైనా రోజు రొట్టెలు తిని విసుగొస్తుంది అనుకుంటే మాత్రం గోధుమ పిండి తెప్పించుకొని అప్పుడు మాత్రం చపాతీలు చేసుకొని తింటాం. మా ఊర్లో 2-3 కొట్లు ఉన్నాయి, కానీ అవి బడ్డీ కొట్టులు లాంటివి, పెద్ద పెద్ద సరుకులు లాంటివి ఏమి ఉండవు. అందులో పిల్లలు తినేవి కురుకురే ప్యాకెట్లు, ఇంకా సబ్బులు సోపులు లాంటివి చిన్న చిన్న వస్తువులు మాత్రమే ఉంటాయి. ఇంకా మెయిన్ గా మన ఇంట్లో కావాల్సిన కిరాణా సరుకులు కావాలంటే మాత్రం 7 కిలోమీటర్ల లోపలికి
వెళ్ళాలన్నమాట. ఇక మా ఊరికైతే రోడ్లు కూడా సరిగ్గా ఉండవు, అన్ని గతుకులుగా ఉంటాయి. మట్టి రోడ్డు అన్నమాట, తార్ రోడ్డు కూడా కాదు. చిన్న చిన్న సరుకులు ఆయన చేత తెప్పించాలంటే ఆయన కూడా విసుగొస్తుంది. ఒకేసారి నెలకు సరిపడినంత సరుకులు ఒకేసారి తీసుకొచ్చి ఇస్తారన్నమాట. అయిపోయినట్టుగా ఒక్కొక్క సరుకులు తేవాలంటే వాళ్ళు కూడా విసుగొచ్చింది కదా. ఒక్కొక్కటి తేవాలంటే ఊరు కూడా దగ్గరలో లేదు. మంత్ ఎండింగ్ లో మళ్ళీ సరుకులు తెచ్చుకుంటాం కాబట్టి ఎప్పుడైనా తీసుకొచ్చి మా అమ్మాయికి అయితే చేసి పెట్టాలి. నిదానంగా చెప్తే మా అమ్మాయి అన్ని అర్థం చేసుకునిద్ది. అంటే ఇంట్లో సరుకులు లేవమ్మా, అయిపోయిందమ్మా, ఈసారి చేసి పెడతానంటే మాత్రం ఊరుకుని. అంటే కొందరు అలా కాదు, చేసి పెట్టేదాకా ఏడుస్తా ఉంటారు కదా, అందుకని చెప్తాను. తను అడిగింది లేదు అంటే మాత్రం తను ఒకే ఒక మాట అనిద్ది, నేను బాగా చదువుకుని జాబ్ చేసిన తర్వాత నీకు కావాల్సిన సరుకులు, నూనె, కొత్త బట్టలన్నీ కొనిస్తాననిద్ది అనమాట. డాడీకి, చెల్లికి అందరికి కొత్త బట్టలు కొనిస్తాను, నీకు కావాల్సిన అన్ని తీసిస్తాను అంటా ఉండిద్ది అనమాట. అమ్మాయి మాటలు ఒక్కోసారి నాకే విచిత్రం కలిగిస్తాయి. అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అనుకుంటాను. పండగలైనా పబ్బాలైనా ఒక మదర్ గా ఉంటే మాత్రం తన ఇంట్లో పని చేసుకోవడానికే సగం రోజు అయిపోయింది. బట్టలు ఉతుక్కోవడం, తోముకోవడం, వండి పెట్టడం దీంతోనే అయిపోయింది అనమాట. పనులు చేసి లాస్ట్ కు రెడీ అవ్వాలంటే ఇంట్రెస్ట్ కూడా రాదు. చేసి పెడితే తినే స్టేజ్ నుంచి ఫ్యామిలీ కోసం చేసి పెట్టే స్టేజ్ కి వచ్చేసాను. నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా? ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే మాత్రం కామెంట్ లో చెప్పండి, చేంజెస్ చేసుకుంటాను. అలాగే మీకు నా వ్లాగ్స్ ఎలా అనిపించింది అనేది మాత్రం కూడా తెలియజేయండి. లాస్ట్ వీడియోలో మీరు ఇచ్చిన మంచి మంచి సజెషన్స్ తో నేను ఒక నిర్ణయానికి రావడం అయితే జరిగింది. ఆ విషయం మీద రోజు మా అమ్మకి నాకు గొడవ వచ్చేది, అంటే ఆ టాపిక్ ఎత్తినప్పుడల్లా. ఇంకా లాస్ట్ కి మీరు ఇచ్చిన సజెషన్స్ అన్ని కూడా మా అమ్మకి వివరంగా కూర్చోబెట్టి చెప్పాను. ఇంకా తను కూడా కన్విన్స్ అయ్యి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మీరు పెట్టిన కమెంట్స్ అన్ని కూడా మా అమ్మకి చదివి వినిపించాను అనమాట. ఇక తను కూడా రియలైజ్ అయిపోయింది. అంటే అమ్మ వాళ్ళు పాతకాల మనుషులు కదా, బయట సమాజం ఎలా ఉంటుందనేది వాళ్ళకి ఇంకా తెలీదు. ఆ కాలంలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఉన్న ఖర్చులకి, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి అయితే వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేదు. అందుకని ఇంకా వాళ్ళ పట్టు వాళ్ళదే. మనం ఇంకా అమ్మ వాళ్ళని కూడా తప్పు పెట్టకూడదు. కూర్చోబెట్టి వివరంగా చెప్తే మాత్రం వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. మనకు రాసి పెట్టుంటే ఎక్కడున్నా దొరికిద్ది. మనకు అది వద్దు అనుకుంటే మాత్రం మనం ఎంత ప్రయత్నించినా అది మనకు దొరకదు. ఫైనల్ గా మీరు ఇచ్చిన సజెషన్స్ బట్టి నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్తున్నాను. అంట్లు తోమేసి బట్టలు ఉతుకుదాం అనే లోపల మా పిల్లలిద్దరు కూడా లేచేశారు. వాళ్ళు లేచిన తర్వాత బట్టల జోలికి మాత్రం అస్సలు వెళ్ళను. మా చిన్నమ్మాయి అయితే నేను బట్టలు ఉతికే దగ్గరే వచ్చి నుంచునిద్ది, తడుస్తా ఉండిద్ది. బకెట్ లో ఉండే చిన్న చిన్న బట్టలు తీసి బండి మీద కూర్చొని ఉతుకుతా ఉండిద్ది అనమాట. అసలే వర్షం పడేటట్టుంది, వాతావరణం కూడా చల్లగా ఉంది. చిన్న పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా మా అమ్మాయి కొంచెం జలుబు చేసిందంటే ఇంకా నన్ను సతాయిస్తా ఉండిద్ది. అసలు సంక దిగదనమాట, అన్నం కూడా తినదు. టానిక్లు అయితే బలవంతంగా తాగించాలి. ఈ బాధ అంతా ఎందుకులేని ఇంకా మా అమ్మాయి మధ్యాహ్నం పడుకునేది కదా, అప్పుడు ఉదుకుదాంలే అని ఇంకా అలాగే నానబెట్టిన బకెట్ అయితే పక్కన పెట్టేసి. మా ఇంట్లో అయితే ఇడ్లీల కంటే దోశలు ఎక్కువగా తింటారు ఇంట్రెస్ట్ గా. దోశలోకి పల్లీ చట్నీ అలాగే రోటి పచ్చడి కూడా నూరుతున్నాను. ఒట్టి పల్లీ చట్నీతో నాకు అసలు తినబుద్ధి కాదు. రోటి పచ్చడి, పల్లీ చట్నీ అయితే సూపర్ గా ఉంటుంది దోశలోకి. పైగా ఆఫ్టర్నూన్ కూడా ఇంకా కూర వండాల్సిన పని లేదు, మనం ఒక్కటి కడిగి పెట్టేస్తే సరిపోతుంది కదా. అందుకని ఇంకా రోటి పచ్చడి కూడా నూరుతున్నాను. ఈ రోల్ అయితే నేను ఇంట్లో నుంచి వేరైపోయిన తర్వాత స్టార్టింగ్ లో కొన్నాను 4 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి నేను అసలు వాడలేదు, ఎందుకంటే రోకల్ లేదన్నమాట. ఇంకా రోటి పచ్చడి తినాలి అనిపించినప్పుడల్లా పక్కింటి దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి పెద్ద రోల్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి నూరుకునేదాన్ని. ఇది మిక్సీలో వేసి నూరినా కూడా టేస్ట్ ఉండదు కదా. అప్పుడప్పుడైతే మా ఇంట్లో సరిగా కరెంట్ ఉండదు, అప్పటికప్పుడు ఏమైనా నూరుకోవాలన్నా కూడా పక్కింటికే వెళ్ళేదాన్ని. ఇక మా అమ్మ దగ్గర అరిసెల పిండి కొట్టుకునే రోకల్ బండి ఉంటేను దాన్ని సగం రెండుగా చేయించింది అనమాట. ఒకటేమో మా చెల్లికి పంపించి ఇంకొకటేమో నాకు ఇచ్చింది అనమాట. మా అత్త దగ్గర అయితే 2-3 రోకల్ బండ్లు ఉండేవి. ఇంకా సపరేట్ అయినప్పుడు ఒకటి అడిగానా, బాగా క్రాక్ అయిపోయింది ఇచ్చింది. నూరే సగం పచ్చడి అంతా కూడా అందులోకే వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని వాడకుండా పక్కన పెట్టేశాను. ఇంక ఈ రోల్ కొత్తది కదా, లోపలంతా గరుగ్గా ఉండేది పోవాలి కదా అని 2 రోజులు రేషన్ బియ్యం వేసి నూరాను. అలాగే ఇంకొక రోజేమో ఇసుగేసి నూరాను అనమాట. అప్పుడు అందులో ఉన్న గరుకంతా కూడా పోయి స్మూత్ గా అయిపోయింది. నాకైతే వంటగదిలో నుంచొని వీడియోస్ అస్సలు తీయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు. గోడ మీద అంతా ఆయిల్ మరకలు ఇంకా అలాగే ఉండిపోతున్నాయి. తుడవడానికేమో అవి మట్టి గోడలు అయిపోయింది. ఫైర్ ప్రూఫ్ స్టిక్కర్స్ ఉంటాయి, అవి పెట్టుకుందామని కూడా మట్టి గోడ మీద అవి ఉంటాయా, మట్టి గోడకి ఏం డిజైన్ చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. దోశలేసే విషయంలో మాత్రం నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. ఫస్ట్ 1-2 దోశలు అయితే ఫ్లాప్ అయిపోతాయి, ఆ తర్వాత నుంచి బాగానే వస్తాయి. అదేంటో మరి. ఇక పాడైపోయిన దోశలేమో కోళ్ళకి వేసేసాను. తర్వాత మంచిగా వచ్చినాయి మాత్రం మా పిల్లలకి ఇద్దరు కూడా తినిపించేస్తున్నాను. ఈ అక్క చెల్లెలు ఇద్దరు తినే దగ్గర కూడా అసలు సైలెంట్ గా ఉండరు, కొట్టుకుంటా ఉంటారు. ఇద్దరికి ఎగ్ దోశ చేసి పెట్టాను. మా అమ్మాయి సగం తిని సగం ఏమో ప్లేట్ లో వాటర్ పోసేసింది. ఇంకింటికి మా అమ్మ వస్తుంటే చూసి నుంచొని మంచం మీదే డాన్స్ చేస్తుంది. మా ఇంటి పక్కనే పాల కేంద్రం ఉండిద్ది అనమాట. ఉదయం సాయంత్రం పాలు పోయడానికని వచ్చి మా అమ్మ కాసేపు మా దగ్గరకు వచ్చిద్ది అనమాట. ఇంక ఈ రోజు అయితే ఉదయం పాలు పోయడానికి వచ్చేసిన తర్వాత నేను కొన్ని చింతకాయలు అయితే ఇచ్చాను. అంతకుముందు మేము పండిపోయిన చింతకాయలు కొన్ని కోసుకొచ్చి పొట్టు తీసాం కదా, కొన్ని ఏమో మా అమ్మకి ఇచ్చాము. ఇంకొకతే ఇంటి దగ్గర కూర్చొని పొట్టు తీయాలంటే నిద్ర వచ్చేస్తుందంట.
ఇంకా మా దగ్గరకు వచ్చి కొంచెం కాలక్షేపం చేస్తూ మాట్లాడుకుంటూ తీయొచ్చని చింతకాయలు కూడా తీసుకొచ్చింది కవర్ లో. ఇంకా మా అమ్మ ఏమో రాగి జావ తాగి వచ్చిందంట, టిఫిన్ చేయలేదని టిఫిన్ కూడా చేసి పెట్టేశాను. అప్పుడు నేను ఇంకా బ్రష్ చేయలేదు కాబట్టి నా కోసం కూడా ఒక 2 దోశలు అయితే చేసి పక్కన పెట్టేశాను. వేడి వేడిగా చేసుకొని తినడానికి మా పెనమేమో చాలా మందంగా ఉండేది. అది వేడెక్కే లోపలే సగం గ్యాస్ అయిపోయింది అనమాట. అసలే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, కొంచెం గ్యాస్ కూడా ఆదా చేసుకోవాలి. వీలైనంత వరకు కట్టెల పొయ్యి మీదే చేసుకోవాలన్నమాట వంటలు అయితే. ఇంకా మా అమ్మ ఏమో బొబ్బట్లు అడిగింది కదా, లేదు అనేసరికి తన కోసం అయితే సేమియా పాయసం వండుతున్నాను. సగ్గుబియ్యం కూడా కలిపాను అనమాట. పొట్టి సేమియాలే అంటే అదేముంది, అంత మైదా పిండితో చేసిందే కదా. సగ్గుబియ్యం వేస్తే కొంచెం వేడైనా ఒంట్లో తగ్గిద్ది కదా. పాయసం అయితే ఇద్దరు కూడా ఇంట్రెస్ట్ గా తింటారనమాట. టిఫిన్ తినేసిన వెంటనే చేసి పెడితేనేమో టిఫిన్ తిన్నారు కదా ఎక్కువైపోయిద్దని అలాగే పెట్టేస్తారు. అందుకని వాళ్ళకి స్నానాలు చేపించేసిన తర్వాత 11 ఆ టైంలో చేసి పెట్టాను. మంచిగా తినేసారు గానీ సగం మా చిన్నమ్మ ఏమో మామూలుగా బట్టల మీదే పారబోసేసుకుంది. నేను తినిపిస్తానంటేనేమో వద్దంటుంది. తన చేతితో తనే తినిద్దంట. చిన్నపిల్లలకి 1.5 year నుంచే వాళ్ళు సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయాలి అంటారు కదా. మా అమ్మాయి అయితే అలవాటు చేసుకుంది. కానీ నా ఫీడింగ్ ఏనబ్బా మానట్లేదు. మేమైతే ఇంట్లో పంచదార ఎక్కువ వాడమన్నమాట, బెల్లమే వాడతాము. పాయసంలో కూడా బెల్లం వేసి చేశానన్నమాట. బాగుంది. ఇద్దరు మంచిగా తినేశారు. మా అమ్మాయి ఏమో సెల్లో బొమ్మలు పెడితే తింటాను అంటుంది. ఒక్కోసారి అలా మారం చేసిద్ది. కానీ మా చిన్నమ్మాయి మాత్రం బుద్ధిగా తినేస్తుంది. అన్నం తినమంటే త్వరగా తినదు, కానీ ఇలా పై నేను చేసి పెడితే మాత్రం బాగా. ఇక ఫైనల్ గా మా ఉగాది రోజు అయితే ఇలా గడిచింది. ఆఫ్టర్నూన్ దాకా పనులతోనే సరిపోయింది నాకైతే.